పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హిట్ మొహం చూసి 2-3 ఏళ్లు దాటిపోతున్నాయి. ఈ ఏడాది ఫ్లాప్ లెక్కలు సరిచేయాలనుకుంటే ఇద్దరికీ చుక్కెదురైంది. నెక్స్ట్ ఏ హీరోతో పూజా గట్టెక్కుతుంది? మృణాల్ బాలీవుడ్, టాలీవుడ్ లెక్కలు ఒక్కసారే సరిచేయబోతోందా? ఈ ఇద్దరు ఒకే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? హావ్ ఎ లుక్. టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది కూడా తమ ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేశారు. అలవైకుంఠపురంతో బుట్టబొమ్మగా రిజిస్టర్ అయిన పూజ అయితే అప్పటి నుండి తెలుగులో హిట్ మొహమే అరగదు. 2022లో వచ్చిన బీస్ట్ తర్వాత ఏ వుడ్ వెళ్లిన డిజాస్టర్లు హాయ్ చెప్తున్నాయి. ఇక సీతా మహాలక్ష్మి సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్ తో తెలుగులో హ్యాట్రిక్ మిస్ అయిన బ్యూటీతో కూడా సక్సెస్ దోబూచులాడుతోంది. పూజ ఈ ఏడాది 2 ఫిల్మ్స్ తో పలకరించింది. షాహిద్ కపూర్, దేవాతో పాటు సూర్య రెట్రోలో మేడం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ బొమ్మలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దేవాతో పోల్చుకుంటే రెట్రో కాస్త బెటర్. కనీసం 250 కోట్లు వసూలు చేసిందన్న సాలిడ్ నెంబర్ కనిపిస్తోంది. ఇక 3 నిమిషాలు కనిపించిన కూలీ అయితే శృతి కన్నా ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది పూజ. మృణాల్ సన్ ఆఫ్ సర్దార్ తో వస్తే అల్ట్రా డిజాస్టర్. ఇక ఈ క్యూటీస్ హోప్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ వచ్చే సినిమాలపైనే. బీస్ట్ తర్వాత హిట్ చూడని పూజా హెగ్డే మళ్లీ ఇళయ దళపతి విజయ్ తో జననాయకం చేస్తోంది. ఈ స్టార్ హీరో లాస్ట్ మూవీ అని ఎప్పటి నుండో వార్త చక్కర్లు కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. జనవరి 9న వస్తున్న ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయమంటున్నారు. టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న దుల్కర్ 41 పై కూడా హోప్స్ ఉన్నాయి. మృణాల్ బాలీవుడ్, టాలీవుడ్ లెక్కలు బైలింగ్వల్ ఫిలిం డెకాయిడ్ తోనే తీర్చేద్దామనుకుంటే క్రిస్మస్ రేస్ నుండి తప్పుకుని నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి పోస్ట్ పోన్ అయింది. ఒకవేళ ఈ సినిమాలతో ఈ ఇద్దరు భామలకు హిట్ మిస్ అయినా ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హై జవానీతో ఇష్క్ హోనా హై లైన్ లో ఉంది. వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్న ఈ ఫిలిం జూన్ 5న థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఈ గర్ల్స్ ఎప్పుడు ఏ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతారు? ఒకసారి వర్కౌట్ అయిన మల్టీ స్టారర్ క్రేజ్ ప్రతిసారి వర్కౌట్ కాకపోవచ్చు. సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు డైరెక్టర్స్ ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. జైలర్ కి మల్టీ ఇండస్ట్రీ హీరోల గెస్ట్ అపీరెన్సే ప్లస్ కాగా కూలీకి మైనస్ అయింది. అయితే కూలీ రిజల్ట్ చూసినా కూడా జైలర్ 2 విషయంలో తన పంథాను మార్చుకోవటం లేదు నెల్సన్. స్టార్స్ తో తెరని నింపేయబోతున్నాడు. ఆ స్టార్స్ ఎవరు? ఓ లుక్కేద్దామా? టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాప్ చేసేందుకు పలు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అపీరెన్స్ ఇప్పించడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది, కానీ తలైవా రజనీకాంత్ మూవీలో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు, అది కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియో రూపంలో అలరించారు. వీళ్లకు సరైన సీన్లు పడ్డంతో సినిమాకు ప్లస్ అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ కు నెగిటివ్ మార్క్ అంటలేదు. తలైవా నెక్స్ట్ సినిమా వెట్టయాన్కు ఇదే ఫార్ములా వర్కౌట్ చేస్తే బెడిసికొట్టింది. అమితాబ్, ఫాహద్ ఫాజిల్ లాంటి హీరోలకు మంచి రోల్స్ పడ్డా కథలో పసలేకపోవడం మైనస్ అయింది. నెల్సన్ ను చూసి వాత పెట్టుకున్న లోకేష్ కనకరాజ్ పలు ఇండస్ట్రీల నుండి సీనియర్ హీరోలను రజనీ కోసం పట్టుకొచ్చాడు. టాలీవుడ్ నుండి నాగార్జున, కన్నడ నుండి ఉపేంద్ర, మలయాళం నుండి సత్యరాజ్, బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్లను తెచ్చి ఎవరినీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు లోకి. సినిమా 500 కోట్లయితే కొల్లగొట్టింది, కానీ కోలీవుడ్ ప్రేక్షకులను సాటిస్ఫై చేయలేకపోయింది. వెట్టయాన్, కూలీ రిజల్ట్స్ చూసి కూడా సేమ్ వంటకాన్ని వండుతున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ కు వర్కౌట్ అయిన మల్టీ స్టార్స్ అపీరెన్స్ ఇందులోనూ వర్కౌట్ చేస్తున్నాడు. జైలర్ లో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కంటిన్యూ అవుతూ ఉండగా జైలర్ 2లో బాలకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఫాహద్ ఫాజిల్, విద్యా బాలన్, సూరజ్ వెంచరమూడు లాంటి స్టార్లను యాడ్ చేస్తున్నాడన్నది బజ్. అయితే బాలయ్య ప్లేస్ లోకి ఫాహద్ వచ్చాడని లేటెస్ట్ బజ్. ప్రెసెంట్ గోవాలో జైలర్ 2 షూటింగ్ జరుపుకుంటుందట. ఈ స్టార్ల వాడకం బాగానే ఉంది, కానీ నెల్సన్ సరిగ్గా ప్లాన్ చేయకపోతే తెలుసు కదా ఏం జరుగుతుందో. టాలీవుడ్ హీరోల పంథాను రణ్బీర్ కూడా వంట పట్టించేసుకున్నట్లే ఉన్నాడు. ఓ పెద్ద సక్సెస్ రాగానే భారీ గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. యానిమల్ తర్వాత కనిపించని ఈ బాలీవుడ్ హీరో ఆడియన్స్ కి హాయ్ చెప్పేది నెక్స్ట్ దీపావళికేనా? సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, బాక్సాఫీస్ దగ్గర యష్ తో తలపడే ఛాన్స్ మిస్ చేశాడా? మెగా ఫోన్ టచ్ చేయబోతున్నాడా? వాచ్ ది స్టోరీ. రణబీర్ ఈ ఏడాది కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2023లో వచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బాలీవుడ్ హీరో నుండి మరో సినిమా రాలేదు. చెప్పుకోవడానికి చేతిలో 4-5 ప్రాజెక్టులున్నాయి. అన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణతో పాటు బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ సెట్స్ పై ఉన్నాయి. రామాయణాన్ని ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో 4000 కోట్ల బడ్జెట్తో హై విజువల్స్ ఎఫెక్ట్స్తో
గ్రాండియర్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాడు నమిత్ మల్హోత్రా. రామాయణ కన్నా ముందే రణ్బీర్ మరో ఫిల్మ్ తో రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్ తెరకెక్కుతోంది. ఆలియా, వికీ కౌశల్, రణ్బీర్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిండగా షూటింగ్ డిలే కారణంగా నెక్స్ట్ ఇయర్ ఈద్ అంటే మార్చి 20న రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ డేట్ నుండి కూడా తప్పుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. స్కెడ్యూల్ ప్లాన్ కన్నా 40 డేస్ ఆలస్యంగా షూట్ జరుపుకోవడం వల్ల ఈద్ సీజన్ నుండి తప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జూన్ నెలలో లవ్ అండ్ వార్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. రామాయణలో తనతో రావణుడిగా తలపడుతోన్న యష్ భారీ బడ్జెట్ ఫిల్మ్ టాక్సిక్ కూడా ఈద్ ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తోంది. ఇలా యష్ కు దారిచ్చినట్లయింది రణ్బీర్. యానిమల్ తర్వాత 2 years గ్యాప్ ఇచ్చిన రణ్బీర్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ బాక్స్ ఆఫీస్ ను దోచుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు హీరో నుండి ఫిల్మ్ మేకర్ గా మారబోతున్నాడట రణ్బీర్. తాత వారసత్వాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఆర్కే స్టూడియోను పునరుద్ధరించనున్నాడని తెలుస్తోంది. నిర్మాతగా సినిమాలు తెరకెక్కించడంతో పాటు దర్శకుడిగా మారే ఛాన్స్ ఉందని బీటౌన్ కోడై కూస్తోంది. బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో కనిపించిన యానిమల్ హీరో దేదే ప్యార్ దే 2లో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నాడట. యానిమల్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఓ హిట్ పడగానే నెక్స్ట్ చేయబోయే బొమ్మలు దీన్ని మించిపోయేలా ప్లాన్ చేసుకుంటున్న రణబీర్ ఈ గ్యాప్ తీసుకుంటున్నాడు. బాహుబలి ది ఎపిక్ మాస్ జాతర థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఎవ్రీ వీకెండ్ లా ఈ వీకెండ్ లో ఓటీటీలోకి క్యూరియాసిటీ కలిగించే సినిమాలు వచ్చాయి. కానీ కన్నడ, మలయాళ ఇండస్ట్రీస్ తో పాటు పాన్ ఇండియా లెవెల్లో చర్చించుకునేలా చేసిన 2 సినిమాలు ఒకే టైంలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దామా? ప్రభాస్, రాజమౌళి బాహుబలి ది ఎపిక్ రూపంలో థియేటర్లలో సందడి చేస్తుంటే రవితేజ మాస్ జాతరతో వచ్చేశాడు. ఇక ఓటీటీలో కూడా కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయితే వీటిల్లో క్యూరియాసిటీ కలిగించేవి మాత్రం 4-5. ఈ ఏడాది మాలీవుడ్ శాండిల్వుడ్ లో ప్రభంజనం క్రియేట్ చేసిన లోకా 1 అండ్ కాంతారా చాప్టర్ 1 ఓటీటీ బాట పట్టాయి. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషించిన లోకా 300 కోట్లను కొల్లగొట్టి మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బొమ్మ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లోకా ఆగస్టు 28న రిలీజ్ అయి దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీ బాట పడితే థియేటర్లలో మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్న కాంతారా చాప్టర్ 1 మాత్రం 4 వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ ఫిలిం 4 వారాల విండో కింద డీల్ కుదరడంతోనే ఓటీటీకి రాక తప్పలేదు. ఇప్పటికే 800 కోట్లకు పైగా కొల్లగొట్టిన రుషబ్ మూవీ డిజిటల్లోకి వచ్చేయడంతో 1000 కోట్ల మార్క్ కలెక్షన్లను మిస్ అయింది. ఇవే కాదు, కాంతారా చాప్టర్ 1 కు పోటీగా వచ్చిన ఇడ్లీ కడాయి కూడా ఓటీటీలోకి వచ్చేసింది. నిత్యా మీనన్, ధనుష్ జంటగా నటించిన ఫిలిం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కాంతారా మాన్యా ముందు కొట్టుకుపోయింది. ఇక బాఘీ 4 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సోలో లైఫ్ కి నారా రోహిత్, కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అభిషేక్ గుడ్ బై చెప్పేశారు. అల్లరి నరేష్ అప్కమింగ్ ఫిల్మ్ 12A రైల్వే కాలనీ నుండి మెలడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. అల్లరి నరేష్ అప్కమింగ్ హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిందో లేదో ప్రమోషన్లను స్పీడప్ చేసేసింది. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్న ఈ ఫిల్మ్ నుండి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించగా కన్నొదిలి కలనొదిలి అనే మెలోడీ సాంగ్ కు గాత్రం అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహిబ్. రాంపోత్రేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిలిం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుండి వచ్చిన నువ్వుంటే చాలే, పపీషేమ్ సాంగ్స్ చార్ట్ బాస్టర్లుగా నిలిచాయి. తాజాగా మరో మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో నారా రోహిత్ టూరిస్ట్ ఫ్యామిలీతో ప్రూవ్ చేసుకున్న అభిషేక్ జీవింత్ పెళ్లిపీటలెక్కారు. హీరోయిన్ శిరీష లేలతో నారా వారబ్బాయి 7 అడుగులు వేగా తన స్నేహితురాలు అఖిలను వివాహం చేసుకున్నాడు అభిషేక్.